బంగారం కోసం ఉన్న మంత్లీ స్కీమ్ నమ్మేనా లేదు. కొందరు జ్యువెలర్స్ షాప్ ఓనర్స్ మోసం చేస్తున్నారు. బాచుపల్లిలో చేతన్ జ్యువెలరీ యజమాని నితిన్ కస్టమర్లను చీట్ చేశాడు. 15 ఏళ్ల నుంచి నితిన్ జ్యువెలరీ షాప్ నడుపుతున్నాడు. హోల్సేల్గా బంగారం విక్రయిస్తున్నాడు. దాంతోపాటు నెలవారీ స్కీమ్ నడిపిస్తున్నాడు. చాలా మంది మంత్లీ స్కీమ్ కట్టారు. 4-5 రోజుల నుంచి షాపు తెరవకపోవడంతో కస్టమర్లకు అనుమానం వచ్చింది. నితిన్ జైన్ మోసానికి సంబంధించి కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్తో రంజిత్ ఫేస్ టు ఫేస్. బంగారు ఆభరణాలు చేపించుకోవడానికి రూపాయి కూడు పెడుతూ బంగారాన్ని తయారు చేయించుకొని ఒంటిలో వేసుకోవాలనే ఒక ఆనందంతో చిరు వ్యాపారస్తులు కావచ్చు, చిన్న తరగతి కుటుంబాలు కూడా బంగారాలు దగ్గర వచ్చేసి తయారు చేయించుకోవడానికి స్కీములను తయారు చేయడము, కొంతమంది వచ్చేసి తన కుటుంబ పరిస్థితులు బాగలేక వాటిని తాకట్టు పెట్టేసి డబ్బులు తీసుకోవడము, కొంతమంది దాన్ని చేయడం కోసం కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితులు చేస్తుంటే ఒక్కసారిగానే మోసాలు వెలువడుతున్నాయి. దానిలో భాగంగానే బాచుపల్లిలో చేతన్ జ్యువెలర్స్లో దాదాపు 10ల సంఖ్యలో చాలామంది బాధ్యుల దగ్గర కొంత కోట్ల రూపాయలు కూడా కొల్లగొట్టేసి బోర్డు తిప్పేసిన పరిస్థితులు కనపడుతున్నాయి. దాంతో మనకు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, బాచుపల్లిలో జరిగిన చేతన్ జ్యువెలర్స్ యొక్క అంటే ఆ విధంగా నిరుపేదల దగ్గర బంగారు ఆభరణాలు చేపిస్తామని చెప్పేసి దాదాపు బోర్డు తిప్పించిన పరిస్థితులు ఉన్నాయి. అసలు దాన్ని జరగడానికి గల కారణాలు ఏంటి సార్? మనకు బాచుపల్లి పోలీస్ స్టేషన్లో రాధారాణి అని చెప్పి విక్టిమ్ కంప్లైంట్ ఇచ్చింది. చేతన్ జ్యువెలర్స్కు వాళ్ళకు నగలు మెరుపు కోసము ప్లస్ ఇంకా దాన్ని షైనింగ్ కోసము ఆభరణాలు ఇంకా డిజైన్ చేంజ్ చేసుకోవడానికి ఇచ్చారు. అతను రాత్రి మోసం చేసి అవి తీసుకొని పారిపోయారు అని చెప్పేసి ఒకటి కంప్లైంట్ ఇస్తే చీటింగ్ కేసు కట్టినాము. నేరస్తుడు వచ్చేసి మన నితిన్ కుమార్ జైన్ మరియు ఇతరుల మీద కేసు కొట్టినాము. అదేవిధంగా కేపీహెచ్బిలో కూడా రిషబ్ జ్యువెలర్స్ నుంచి అశోక్ జైన్ అని కంప్లైంట్ ఇచ్చిండ్రు. అశోక్ జైన్ మరియు దీపక్ జైన్ వాళ్ళ దగ్గర కూడా 186 తులాస్ ఒకరి దగ్గర, 40 తులాస్ ఒకరి దగ్గర, టోటల్ 1 kg 35 grams గోల్డ్ నగలు ఈ పబ్లిక్కు విక్టిమ్స్కు చూపిస్తామని చెప్పేసి కస్టమర్స్కు వీళ్ళ దగ్గర అప్రూవల్ కోసం తీసుకొని ఆ నగలను తీసుకుపోయి చూపిస్తాము, వచ్చి మళ్ళీ ఖరీదు చేస్తామని చెప్పి ఇతను మీడియేటర్గా చేస్తుండే నగల షాపుల దగ్గర అందరినీ కూడా మోసం చేసి బురిడి కొట్టించిండు. 2 కేసులు అయినాయి. ఇంకా ఎవరైనా మోసపోయి ఉంటే కంప్లైంట్స్ చేయొచ్చు, కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంటే ఈ విధమైన అంటే బాధితులు వచ్చేసి అంటే ఒకరిద్దరు ఉండొచ్చు సార్, 10ల సంఖ్యలో కూడా ఉన్నట్టుగా మీకు సమాచారం అని ఉందా సార్? ఇప్పుడు మనకు ఒక కంప్లైంట్లు 2 బాచుపల్లిలో ఒకరు ఇచ్చారు, ఇంకా ఉన్నట్టు తెలుస్తుంది మనకు. ఇక రాను ఇన్వెస్టిగేషన్లో మనకు తెలుస్తుంది. అందరితోనూ కూడా కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకుంటాం. యూనివర్సిటీ అంటే దాదాపు అంటే 10ల సంఖ్యలో ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల దగ్గర నుంచి అంటే దాని షైనింగ్ కోసమని నూతనంగా వచ్చేసి ఏర్పాటు చేసుకోవాల్సిన చైన్ల కోసం, ఆభరణాల కోసము రూపాయి కొట్టి కూడబెట్టుకున్న పైసలను వచ్చేసి డబ్బులు తీసుకొని బొడి కొట్టిన పరిస్థితులు అనేది కనబడుతున్నాయి. నితిన్ జైన్ అనే వ్యక్తి దాదాపు అంటే ఒకవైపు హౌసింగ్ బోర్డులో కావచ్చు, మరోవైపు బాచుపల్లిలో 2 వైపులో కూడా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు రావడంతో వాళ్ళపైన కేసులు నమోదు చేశారు. దాని మీద ఖచ్చితంగా దర్యాప్తు చేస్తామని చెప్పి చెప్తున్నారు. మరిన్ని వివరాలకు సైతం కూడా పూర్తి వివరాలను సహకరించేసి ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమందిని ఈ నితిన్ జైన్ అనే వ్యక్తి వచ్చేసి టోకరా కొట్టిండు అనే విషయాలను కూడా పూర్తిగా వెల్లడిస్తామని చెప్పేసి కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.